అస్మద్గురుభ్యో నమ. అస్మద్ పరమగురుభ్యో నమ. మాతృభ్యో నమ, పితృభ్యో నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఇంతవరకు మనం 1-2 పాశురాలను పూర్తి చేసుకున్నాం. అందులో ఉండేటువంటి అర్థాన్ని కూడా కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. అయితే మనకు అందులో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. మనకు అంటే అందరికీ కాకుండా కొందరికి అనుమానం రావచ్చు. ఏంటి అంటే, గోపికలు వ్రతం చేసింది, శ్రీవ్రతం చేసింది ఎప్పుడు? ద్వాపర యుగంలో. అంటే కృష్ణుడు అవతరించి ఉన్నప్పుడు, అప్పుడు ఆ కృష్ణుడు తనేమిటి జీవించి ఉన్నప్పుడు ఈ విధంగా చేసినటువంటి వ్రతం కదా అది. మరి కలియుగంలో గోదాదేవి వ్రతం చేయడం ఎందుకు? ఆ విధంగా వ్రతం చేస్తే కూడా మరి మిగతా వాళ్ళందరినీ కూడా గోపికలు అనడం ఏమిటి? ఆ ద్వాపర యుగంలో ఉన్న గోపికలను ఇప్పుడు అసలు ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈమె అంటే గడిచిన కాలంలో గడిచినటువంటి ఆ విషయాన్ని ప్రస్తుతం తాను తీసుకొని గోపికలను లేపడం ఏమిటి? ఇదంతా కొంచెం ఏమిటంటే మనకు కొంత ఆలోచించుకోవడానికి కొన్ని రకాలైన ఇబ్బందిగా కూడా మనకు ఉండవచ్చు. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. మొదలు చెప్పుకున్నాం మనం, గోదాదేవి ఏమిటి అంటే పూర్తిగా తాను లీనమైపోయింది. కృష్ణ పరమాత్ముని యొక్క భక్తి చూసిన తర్వాత ఆమె లోపల భక్తి ప్రపత్తి ఇవన్నీ పెరిగిపోయి చివరకు తాధ్యాత్మం చెందింది. అంటే తాను ఏమనుకుంటుంది? తాను గోపిక అనే అనుకుంటుంది. తాను ఉన్నది ఏమిటి? ద్వాపర యుగంలోనే అనుకుంటుంది. అనుకొని మిగతా తన చెలికత్తెలు వీళ్ళందరినీ కూడా ఏమనుకుంటుంది అంటే వీళ్ళందరూ గోపికలే అనేటువంటి భావన ఆమెకి ఏర్పడింది. అంటే ఎలా అలా జరుగుతుందా? జరుగుతుంది. మీరు సాధారణంగా చూడండి, ఒక వ్యక్తి ఆంజనేయుడిగా ఏదో వేషం వేశాడు అనుకుందాం. ఒక రామాయణం అక్కడ నాటకం నడుస్తుంది. రామాయణంలో ఆంజనేయుడి పాత్ర వేస్తున్నాడు. వేసినప్పుడు ఆయన ఎలా ఉంటాడు? ఆయన తాను సాక్షాత్తుగా ఆంజనేయుడినే అనుకుంటాడు, కానీ తన పేరు మరేదో ఆ విషయాన్ని మర్చిపోతాడు. ఎదురుగా తన మిత్రుడు రాముడి వేషం వేసి ఉంటే ఈయన రాముడు అనుకుంటాడే కానీ తన మిత్రుడు అనుకోడు. సీతమ్మ వేషం వేసిన ఒక అమ్మాయి ఉంది అనుకోండి, ఆమెను చూసిన తర్వాత సాక్షాత్తు ఆ సీతామహాదేవి అనే భావనతోనే ఉంటాడు, కానీ ఆమె తన ఇంటి పక్కన ఉండేటువంటి ఏదో అమ్మాయి అనేటువంటి భావన రాదు. అంటే కేవలం నటించడానికే ఇంతటి మనం ఈ విధంగా మైమరిచిపోతూ ఉంటాం కదా. అలాంటిది ఆమె తాధ్యాత్మం చెందింది. అంటే ఈ సర్వాన్నంతా మరిచిపోయింది. ఆమెకు ఈ ప్రపంచంలో కనిపించేది ఏది కూడా ఆమె కనిపించడం లేదు. తాను గోపిక అనే భావననే ఉంది. తర్వాత వాళ్ళంతా గోపికలు అనేటువంటి భావనే ఉంది. కాబట్టి ఆనాడు జరిగినటువంటి సంఘటనను యథాతథంగా ఈనాడు ఆమె అనుకరించి చూయిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆమె ఆ కాలంలో జరిగింది ఈ కాలంలో ఏమిటి అనుకోవడానికి ఆస్కారం లేదు. ఇక అంతేకాకుండా అసలు గోపిక అసలు ఆండాళ్ళు తల్లి మనకు ఎంత గొప్ప విషయాన్ని చెప్పింది. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడిని సాకుగా తీసుకొని ఆమెకేది సుదీర్ఘమైనటువంటి 18 అధ్యాయాలు కలిగినటువంటి భగవద్గీతను ఉపదేశించాడు. అది కేవలం ఒక అర్జునుడికేనా? కాదు. ఈనాడు కూడా మనం ఆచరించడానికి వీలైనటువంటి అనేకమైనటువంటి విషయాలను చెప్పాడు. అలాగే ఈ ఆండాలు తల్లి కూడా ఈ వ్రతాన్ని సాకుగా తీసుకొని మనకు అనేకమైనటువంటి మనం ఆచరణీయమైనటువంటి అనేక విషయాలను మనకు ఆమె చెప్పింది. ఆమె ఏం చెప్పింది? మనకు సూర్యోదయం కన్నా మొదలు ఇవ్వాలి, చక్కగా స్నానం చేయాలి, అంతేకాకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్నే మనం తీసుకోవాలి, చెడు మాటలు మాట్లాడకూడదు, ఇతరుల మీద మనం చాడీలు చెప్పడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. అంటే నిజంగా ఒక మానవత్వం కలిగిన ఒక వ్యక్తి ఎవరైనా కానీ తాను ఏ విధంగానైతే ప్రవర్తించాలో, సత్ప్రవర్తన అంటే ఏమిటో అవి ఎలా ఆచరించాలో మనకు ఆండాళ్ళ తల్లి చెప్పింది. అంటే మనకు ఓ విధంగా జ్ఞానోదయం కలిగించింది ఆమె. అంటే శ్రీకృష్ణుడు మరి ఆనాడు చెప్పినటువంటి భగవద్గీత ఏ విధంగానైతే అంటే అప్పుడు ఎప్పుడు ద్వాపర యుగంలో చెప్పాడు, ఆయన ద్వాపర యుగంలో చెప్పాడు, కానీ కలియుగంలో కూడా మనం ఏ విధంగానైతే దాన్ని ఆచరిస్తున్నామో అదే విధంగా ఈ ఆండాళు తల్లి మనకు ఉపదేశించినటువంటి ఉపదేశాలన్నీ కూడా నేటికే కాదు భవిష్యత్తులో కూడా అందరికీ ఆదరణీయాలు ఆచరణీయాలుగానే ఉంటాయి అనడంలో మనం ఎలాంటి సందేహాలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా మన ఆండాళ్ళ తల్లి చెప్పింది ఈ ధనుర్మాసం ఎలా ఉంటుంది అనేది మొదటి 1-2 పాసురాల్లో మనం చెప్పుకున్నాం. అంటే సమశీతలంగా ఉంటుంది, మన మనస్సులన్నీ కూడా ఎలాంటి ఆందోళన లేకుండా సాత్వికమైనటువంటి విధానంలో ఉంటాయి అని చెప్పుకున్నాం మనం. అంటే సత్వగుణం కలిగి ఉంటాయి అని చెప్పుకున్నాం. కాబట్టి సత్వగుణం కలిగినప్పుడు ఏమిటి, సాత్వికమైనటువంటి ఆలోచనలే వస్తాయి. ఆలోచనలు ఆ విధంగా వచ్చినప్పుడు మన కార్యాచరణ కూడా అలాగే ఉంటుంది. అంటే అసలు బుద్ధి కర్మానుసారిని అని చెప్పి మన బుద్ధి ఎప్పుడైతే మనకు చక్కగా ఉంటుందో, అంటే మన కర్మలు కూడా మనం ఎప్పుడైతే చక్కగా చేస్తామో దానివల్ల మన బుద్ధి వికసిస్తుంది, మన ఆలోచనలు సరిగా ఉంటాయి, ఆలోచనలను బట్టి మన కార్యాలు కూడా అలాగే మనం చక్కగా చేస్తాం. మనకు మంచి జరగాలి కానీ నేను చేసేటువంటి పని అలా ఉండవద్దు అనుకుంటే కుదరదు కదా. మనకు మామిడి పళ్ళు తినాలి అనిపించింది అనుకోండి, మనం ఏం చేయాలి, మామిడి టెంకలు నాటాలి. అంతేగాని నేను వేప విత్తును పెడతానండి, పరమాత్ముడు అసలు ఉన్నాడంటారు కదా, మరి పరమాత్ముడు ఉంటే నాకు ఇక్కడ మామిడి చెట్టు కావాలంటే కాదు. ఎందుకు అంటే నీవు నాటేటువంటి విత్తనం ఏదో అదే నీకు అది మొక్కగా మారుతుంది, అదే ఫలిస్తుంది, అదే అలాంటి ఫలితాలని ఇస్తుంది. అలాగే మన ఆలోచనలను బట్టి మనం ప్రవర్తిస్తుంటే ఆలోచనలు తగ్గట్టే మనం కార్యాలను చేస్తాం, దాని ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి, ఇప్పుడు మంచి ఫలితాలు కూడా మనం పొందుతాం అని చెప్తున్నారు. తర్వాత ఈ వ్రతం వల్ల ఏమిటి అంటే ఆమె అసలు ఏమిటి, ఆ గోదాదేవి వ్రతాన్ని ఆచరించి తాను మోక్షాన్ని పొందింది కదా, మాకు మోక్షం కాదు, మేము బ్రతుకున్నప్పుడు మాకు ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం, ఇలాంటివి మనం కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది సహజం. ఈ లోకల్ ఉన్నత కాలం కూడా ఎవరు కూడా కష్టపడాలని అనుకోరు కదా, సుఖాలను పొందాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి అంటే అసలు మన గోదమ్మ కేవలం నీకు మోక్షం వస్తుందని చెప్పలేదు ఎక్కడ కూడా. ఆమె ఏమంది, సెల్వం అన్నది. సెల్వం అంటే ఏమిటి, ఐశ్వర్యము అని అర్థం. ఐశ్వర్యం అంటే ఏమిటి, ఐశ్వర్యం నిన్న చెప్పుకున్నాం. ఐశ్వర్యం 2 రకాలు ఉంటుంది అని, ఒకటి లోక సంబంధము, రెండవది భగవత్ సంబంధము అన్నాం మనం. అంటే లోక సంబంధం అంటే ఏమిటి, మనకు అంటే పాడి పంట, తర్వాత ఇది ఇల్లు మంగిలి, ఇవన్నీ కూడా భార్య పిల్లలు, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఏమంటాం మనం, ఐహికమైనటువంటి సంపదలు అంటాం. అంటే ఈ లోకంలో ఉండి మనం అనుభవించడానికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా వీటిని సుఖాలు అని అంటాం మనం. ఈ సుఖాలు మనం కోరుకుంటాం, ఇవి కూడా వస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల. అంతేకాకుండా ఇవి ఎలా ఉంటాయి మరి, ఐహిక సంపదలు అంటే ఏమిటి అనేది ఈనాడు మనం చెప్పే 3వ పాసనం లోపల ఆ అమ్మ చెప్తుంది. అంటే లౌకిక సంపద ఎలా ఉంటాయి అనేది మనకు చక్కగా వివరించి చెప్తుంది ఆమె. సరే, మరి పరమాత్ముని మనం కోరుకోవాలి అని చెప్పింది ఆమె. ఏం కోరుకోవాలి, ఎలా కోరుకోవాలి కూడా మనకు ఈ 30 పాసురాలలో అమ్మ బోధించింది. మనం కోరే కోరికలు కూడా ఎలా ఉండాలి అని అంటే, ఏదో నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి లౌకికమైన విషయాలు కోరడం కాదు. పరమాత్ముడికి అన్ని తెలుసు నీకేం కావాలో. ఎందుకంటే పరమాత్ముడికి నీవు సొత్తువు, అంటే అతని వస్తువు నువ్వు ఎప్పుడు. కాబట్టి నిరంతరం నిన్ను చూస్తూనే ఉంటాడు పరమాత్ముడు. ఒక వస్తువుకు తన యజమాని మీద దృష్టి ఉండకపోవచ్చు, కానీ యజమానికి తన వస్తువు మీద దృష్టి ఉంటుంది. ఇప్పుడు మనం బయట ఒక కారు పెట్టాం, ఏదో అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాం, బయట పిల్లలు ఏదో క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఆడుతుంటే లోపల యజమానితో మాట్లాడుతూ కూర్చున్నప్పటికీ మన మనస్సు అంతా కూడా మన కారు మీదనే ఉంటుంది. ఎవడెక్కడ సిక్సర్ కొడతాడో, ఎక్కడ ఏ హెడ్ లైట్ పడిపోతుందో అని. కారు వచ్చి చెప్తుందా, ఏమయ్యా నన్ను ఇక్కడ పెట్టావు, ఎండలో పెట్టావు, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, బాల్ వచ్చి తాకితే, అది అడగదు. కానీ మనమే తెలుసుకుంటాం. అంటే అదేవిధంగా నీవు పరమాత్ముని గురించి ఒకవేళ ఎప్పుడు గతంలో ఆలోచించకుండా ఉన్నప్పటికీ కూడా పరమాత్ముడు నిన్ను చూస్తూనే ఉంటాడు, నీకేమి కావాలో అది ఇస్తూనే ఉంటాడు. అంటే లౌకిక సుఖాలను గురించి పరమాత్ముడిని నీవు అడగవలసిన అవసరం లేదు. నాకు ఇది కావాలి అది కావాలి అడగవలసిన అవసరమే లేదు. ఒక చిన్న చిన్న పిల్ల ఉంది అనుకోండి, పిల్ల అడుగుతుందా అమ్మను, అమ్మ మనకు ఆకలి అవుతుంది, నాకు పాలు కావాలి, అమ్మ నాకు ఒక పండివు అడుగుతుందా, అడగదు. తల్లికి తెలుసు ఈ పిల్లకు ఎప్పుడు ఏది అవసరము, ఈ పిల్ల పాలు ఎప్పుడు తాగుతుంది, ఈ పిల్ల ఎప్పుడు నిద్రపోతుంది, పిల్లకి ఎప్పుడు ఆహారం పెట్టాలి, ఇవన్నీ తల్లికే తెలుసు. కాబట్టి పిల్ల అడగకున్నా ఏ విధంగానైతే ఆ తల్లి ఆ పిల్లకు కావలసిన అన్నీ కూడా సమకూరుస్తుందో, పరమాత్ముడు కూడా మనకు కావలసినవి ఇవన్నీ కూడా మనకు సమకూరుస్తూనే ఉంటాడు. ఎందుకంటే పరమాత్ముడు అసలు మనం కోరే కోరికలు 2 రకాలు అని చెప్తాయి. కొన్ని శ్రేయస్సు అంటాం, ప్రేయస్సు అంటాం. శ్రేయస్సు అంటే ఏమిటి, భవిష్యత్తులో కూడా మనకు మేలు కలిగేదాన్ని శ్రేయస్సు అంటాం.
ఇక ప్రేయస్సు అంటే ఏమిటి? తాత్కాలికంగా మాత్రమే మనకు ఆనందాన్ని ఇచ్చేదాన్ని ప్రేయస్సు అంటాం మనం. అంటే ఒక పరమాత్ముడు మనమంటే అత్యంతమైన ప్రీతి కలిగిన వాడు కాబట్టి నీకు శ్రేయోదాయకంగా ఏవైతే ఉంటాయో, భవిష్యత్తులో కూడా నీకు ఏవైతే మంచిని కలిగిస్తాయో అవిటి మాత్రమే నీకు ఇస్తాడు. ఒక పిల్లవాడికి ఏదైనా వస్తువు తింటే అజీర్ణమని అనుకుందనుకోండి, తల్లి ఆ వస్తువు ఇస్తుందా? ఏడిచినా ఇవ్వదు. ఎందుకంటే అయ్యో ఇప్పుడేదో కోరికతో కోరుకుంటున్నాడు కానీ అసలు ఈ పిల్లవాడికి స్వీట్ తినవద్దని చెప్పి డాక్టర్ చెప్పాడు, స్వీట్ ఇస్తే మళ్ళీ కడుపు నొప్పి లేస్తుంది అని ఎప్పుడైతే అమ్మ అనుకుంటుందో అతడికి స్వీట్ ఇవ్వదు, ఏడిచినా ఇవ్వదు. అలాగే అంటే ఎందుకు? తల్లి ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తును, ఆ శ్రేయస్సును కోరుకుంటుంది కాబట్టి. అలాగే నీవు ఏ కోరిక కోరితే అన్ని కోరికలు పరమాత్ముడు తీర్చాడు. నీవు కోరే కోరికలలో ఒకవేళ ఏదైనా భవిష్యత్తులో నీకు ఏదైనా ఆపద కలిగేది ఉంటే, దానివల్ల నష్టం కలిగేది ఉంటే పరమాత్ముడు దాన్ని ఇవ్వడు నీకు. కాబట్టి ఈయనంత మాత్రాన ప్రేమ లేదు అనుకోవడానికి వీల్లేదు. అందుకనే కానీ ఏమిటి? మోక్షాన్ని మాత్రం అడిగితేనే ఇస్తాడు పరమాత్మ. మోక్షాపేక్ష ప్రతీక్షతి అంటారు. అంటే మోక్షం ఎవడైనా కావాలి అంటేనే ఇస్తాడు కానీ లేకపోతే మాత్రం ఇవ్వడు. కానీ లౌకిక విషయాలు అలా కాదు, నువ్వు అడగకున్నా పరమాత్ముడు ఇస్తాడు. కానీ మనలో ఉండేటువంటి ఒక ఆతృత, ఏదో కావాలని అడుగుతాం కానీ అడిగితేనే ఇస్తాడు పరమాత్ముడు అనుకోవడానికి మనకేం వీల్లేదు. అంతేకాకుండా మనం ఏది అడగాలో కూడా మనకు అతని స్థాయిని బట్టి అడగాలి కదా. ఏదో మనం ఇంటి ముందర నిల్చున్నాం, ప్రధానమంత్రి వస్తున్నాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం, మన ఇంటి ముందర నుంచి కారు పోతుంది, అనుకోకుండా ప్రధానమంత్రికి మనమే దృష్టి పడింది, మనం నమస్కారం అన్నాం. అనగానే పిలిచాడు దగ్గరికి, పిలిచి అన్నాడు, ఏంటి అంత బాగున్నారా అన్నాడు. అయ్యా అంత బాగున్నాం. ఏంటి నీకేం కావాలి అంటే ఏమడగాలి మనం? అయ్యా మా మా ఇంట్లో మా అమ్మాయిది ఏమిటంటే అసలు ఏంటంటే ఒక చిన్న ఫంక్షన్ చేస్తున్నామండి, ఒక 10 కిలోల చక్కెర ఇప్పించండి అంటే ఎలా ఉంటుంది? అంటే ప్రధానమంత్రిని ఆ ఒక 10 కిలోల చక్కెర అడిగేటువంటి స్థాయా? అడగకూడదు కదా. అంటే నీవు అతని స్థాయికి తగినట్టు అడగాలి. అలాగే పరమాత్ముని కూడా మనం ఏదైనా అడగాలి అంటే అతని స్థాయికి తగ్గట్టు అడగాలి. అతని స్థాయి ఏమిటి? మోక్షాన్ని ఇచ్చే స్థాయి. ఇతర మోక్షం ఇచ్చేది జనార్దన అంటారు. మోక్షాన్ని ఇయ్యగలిగిన వాడు కేవలం విష్ణుమూర్తి మాత్రమే, ఇంకెవరితో కూడా సాధ్యం కాదు. ఇతరమైనటువంటి నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుళ్ళు ఇస్తారు. అంటే పరమాత్ముడు వేరు, దేవతలు వేరు. అంటే దేవతలు అంటే ఏమిటి? పరమాత్ముడు అంటే ఆయననే, పరమాత్ముడే ఆయన. కానీ దేవుళ్ళు అంటే ఏమిటి? అంటే చిన్న చితగా వీళ్ళు ఉంటారే, ఇంద్రుడు, చంద్రుడు, తర్వాత ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవతలు అంటాం, వీళ్ళందరినీ కూడా దేవుళ్ళు అంటాం. వీళ్ళే ఇయ్యగలుగుతారు మనకు. అది అంటే ఏమిటి? మనకు కావలసిన చక్కెర ఏమిటి? ఒక 6 ఇయ్యగలుగుతాడు. అలాంటిది ప్రధానమంత్రిని అడుగుతామా? అలాగే పరమాత్ముని ఏది అడగాలో కూడా మనం ఆలోచించుకొని చేయాలి అని చెప్పి మన గోధుమ చెప్పింది. తర్వాత కలియుగంలో పరమాత్ముడు మరి ఈ విధంగా అనుగ్రహిస్తాడంటే మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకు చూస్తుంటే. అంటే రామదాసు ఏమిటి? చెరసాలలో వేస్తే ఏమైంది? తానీషాకు అసలు వచ్చేసి కలలో కనిపించి రామలక్ష్మణులుగా వచ్చి అతన్ని చెరసాల విడిపించలేదా అది రామదాసును? ఇది మనకు ఇప్పుడు కలియుగంలో జరిగిందే కదా. అంతేకాకుండా పోతరామాత్యుడు తాను భాగవతాన్ని రాస్తుంటే అంటే అలా వైకుంఠపురంలో నగరిలో అని చెప్పి రాస్తూ అసలు ఎలా ఉన్నాడు ఇలా ఆలోచన రాక బయటకు వెళితే, ఆయన బయటకు వెళ్ళగానే పోతన రూపంలో ఆ స్వామి వచ్చేసి ఆ పద్యాన్ని పూరించలేదా? ఇది కలియుగంలో జరిగిందే కదా. అంతేకాకుండా తిరుపతిలో కూడా ఆ గొల్ల మంటప నిర్మాణం అనేది ఆ విధంగా జరిగిందే కదా. కాబట్టి ఇవన్నీ మనకు తార్కాణాలు ఉన్నాయి. అంటే నీకు నిజమైనటువంటి భక్తి ఉంటే, నీలో నిజమైనటువంటి ప్రేమ ఉంటే, పరమాత్ముడి పట్ల నీకు అత్యంతమైన విశ్వాసం ఉంటే, ఈ కలియుగంలో కూడా ఆనాడు గోదమ్మ ఏ విధంగానైతే ఆ పరమాత్ముని ఒప్పించి మెప్పించి తాను కోరుకున్నటువంటి దాని ఫలితాన్ని పొందిందో మనం కూడా పొందవచ్చు. కాబట్టి సరే, ఈ రోజున ఉండేటువంటి 3వ ఉపాసనం లోపల అసలు కలియుగం అంటే ఉండేటువంటి లౌకిక సంపత్తి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాం. ఆ భవిష్యత్తులో అనేకమైన విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. వీళ్ళని బట్టి ఇలాంటివన్నీ చేద్దాం. జై శ్రీమన్నారాయణ.